ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పెళ్లి పుస్తకం ఏమైంది? సిద్ధు మనమేం చేయగలం చెప్పు? సిద్ధు సిద్ధు, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. తెలుసు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? నాకు టైర్డ్గా ఉంది, ఈరోజు వెళ్ళనని పప్పాకి చెప్పాను. మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు కూడా పప్పా లేరనే మాట్లాడుతున్నావు. లేదంటే నాకేం తెలియకుండానే వెళ్ళిపోయేదానివి కదా. అమ్మా సాక్షి, ఇంటర్వ్యూకి ఆలస్యం అవుతుంది, నువ్వు బయలుదేరమ్మా. వాళ్ళ కారు వస్తుందమ్మా. వెయిట్ చెయ్యి, మేడంని తీసుకొస్తాను. సాక్షి గారు? నేనేనండి. నేను స్కూల్ కరస్పాండెంట్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడానికి వచ్చాను. మీరు రెడీగానే ఉన్నారా? మనం బయలుదేరదామా? యా, ష్యూర్. మీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురండి. అలాగే అండి. అన్నీ ఉన్నాయండి. ఓకే, గుడ్. మీకు డైరెక్ట్గా హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అది క్లియర్ అయిపోతే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. జాబ్ వచ్చేస్తే వెంటనే అక్కడికి వచ్చేయాలమ్మా, లేదంటే కొన్ని రోజులు ఇక్కడి నుంచి రావచ్చా? రావచ్చు, కానీ స్కూల్కి ఈ ఇంటికి చాలా దూరం ఉంటుంది. కారులోనే మాకు గంట పట్టిందంటే బస్ అయితే మినిమం 2 గంటలు పడుతుంది. స్కూల్ పక్కనే స్టాఫ్కి క్వార్టర్స్ ఉన్నాయి. మా స్కూల్లో పనిచేసినంతకాలం మీరు అక్కడే ఉండొచ్చు. శాలరీ, వర్క్, గుర్తింపు అన్నిట్లో మా స్కూల్ బెస్ట్. హరిప్రసాద్ గారి రికమెండేషన్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. వెళదామా సాక్షి గారు? సరేనండి, రండి. ఏడవకూడదు సిద్ధు, నా బంగారానివి కదా. అమ్మ ఎక్కడికి వెళ్ళను అని
ప్రామిస్ చేసి చెప్పిందనే ఈ అమ్మ ఫిష్ ని తీసుకొచ్చి ఈ ఎక్వేరియంలో పెట్టాను. ఈ 3 ఫిష్లు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాయో. బేబీ ఫిష్ ఎప్పుడు అమ్మ పప్పా ఫిష్లతోనే ఉంటుంది, వాళ్లతోనే ఆడుకుంటుంది. మీరు వెళ్ళిపోతే నాతో ఆడుకోవడానికి, నాతో మాట్లాడడానికి ఎవరుంటారమ్మమ్మా? సిద్ధు, సాక్షి ఇంటర్వ్యూకే కదా వెళ్ళింది, ఇంకా ఉద్యోగం రాలేదు కదా. హరిప్రసాద్ తాతయ్య రికమెండ్ చేశారంటే జాబ్ కన్ఫర్మ్ గా వస్తుందమ్మమ్మా. ఇప్పుడు వచ్చిన ఆవిడ కూడా అదే చెప్పింది కదా. ఆ స్కూల్లో జాబ్ వచ్చిన వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇంతకు ముందైతే పప్ప మిమ్మల్ని ఉండమని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక మాట కూడా చెప్పరు. నేను ఏడుస్తున్నా పట్టించుకోరు. అప్పుడు నాతో మాట్లాడడానికి ఈ ఎక్వేరియం, అప్పుడప్పుడు ఆడుకోవడానికి టెడ్డీ తప్ప ఇంకెవరు ఉండరు. ఈ క్వార్టర్ ఎండింగ్కి మా కంపెనీ సేల్ అండ్ ప్రాఫిట్స్ ఎంటైర్ కంట్రీలోనే టాప్ పొజిషన్లో ఉంది. మీరంతా కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మాకు కూడా బిజినెస్ అండ్ మార్కెట్లో మంచి పేరు వస్తుంది. నీతి నిజాయితీలకు పెట్టుబడిగా న్యాయమే ధ్యేయంగా నడిపిస్తున్న కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ మీలాంటి క్లయింట్స్తో బిజినెస్కి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఏంటి నీతి నిజాయితీనా? న్యాయమే ధ్యేయమని కూడా అన్నాడు సార్. మేనర్స్ లేదా మీ ఇద్దరికి? ఇక్కడ మీటింగ్ అవుతుందని తెలియడం లేదా? పర్మిషన్ తీసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా? చూసావా నందిని, మీ మాజీ క్లయింట్ అడగకుండానే అతని గుణాలన్నీ చెప్తున్నాడు. ఓ, నేను మాజీ అయితే నువ్వు తాజావా? కళ్యాణ్, మాటలు అదుపులో పెట్టుకో. నీ ఆఫీసులో నిన్ను కొట్టడం నాకేం కొత్త కాదు. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత తిరిగి కొట్టడం, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం నేను కొత్తగా నేర్చుకున్నాను. సో నీకు నచ్చినట్టు బిహేవ్ చేయి. ఐఆమ్ రెడీ. మీరిద్దరు కలిసి వచ్చారేంటి? నా మీద సంధిక, సమరానిక? సంధి చేసుకునే గతే పడితే క్షణం కూడా ఆలోచించకుండా జాబ్ వదిలేస్తానేమో, కానీ నీలాంటి నీతి నిజాయితీ లేని వాడితో వ్యాపారం చేయలేం. ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. నందు, నందిని పేర్లు కలిశాయని మీరిద్దరూ ఒకటిమైపోయారు కదా? పేర్లు కాదు, నీ మీద కోపం, నీ వంకర బుద్ధి తెలిసి ఒక్కటయ్యాం. ఏంటి నందిని, నేను గెట్ లాస్ట్ అనగానే వెంటనే వెళ్ళి ఆ గూటికి చేరిపోయావా? ఒక్కరోజు కూడా వెయిట్ చేయలేకపోయావా? చేసిన సాయాన్ని మర్చిపోయి నీ లవర్తో కలిసి నన్నే బ్లేమ్ చేసిన వాడివి. నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి క్షణం కూడా వేస్ట్ చేయాలనుకోలేదు. ప్రతీకారం నా మీద? చూడు, ఎన్నో ఏళ్ల నుండి నా పర్సనల్ లాయర్గా ఉన్నావు. నా మీద పగ, ప్రతీకారం అని తిరిగిన వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావంటే నిన్ను ఏమనాలో తెలియడం లేదు. ఏదో అనడం ఎందుకు? నా పేరు నందిని. నేనిప్పుడు నిహారిక కన్స్ట్రక్షన్స్ కి లీగల్ అడ్వైజర్ని. ఓ,
అప్పుడే పోస్ట్ ఇవ్వడం, రెస్పాన్సిబిలిటీ అప్పగించడం కూడా అయిపోయిందా? గ్రేట్ కొత్త సీఈఓ గారు. కళ్యాణ్ గారు, వీఆర్ వెయిటింగ్. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోవడం ఏంటండి? జస్ట్ 2 minutes. నో 2 minutes కాదు. ఇట్ విల్ టేక్ టైమ్. యు మే లీవ్ నౌ. వెయిట్. ఇతని మాటలు వినొద్దు. వీళ్ళు నా పరువు తీయడానికి వచ్చారు. నిహారిక కన్స్ట్రక్షన్స్కి నా ఎదుగుదల ఇష్టం లేదు. ఏమన్నావు? నీ ఎదుగుదల? అసలు నిహారిక కంపెనీయే లేకపోతే ఇప్పటికే నువ్వు అకౌంటెంట్ లాగే బతికేవాడివి. మంచితనంతో కంపెనీని 2గా చేసి నిహారిక కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్స్ని నీ వైపు తిప్పుకొని ఆ కంపెనీని నష్టాల్లోకి నెట్టావు. అలాంటి నువ్వు ఎదుగుదల గురించి మాట్లాడుతుంటే భలే కామెడీగా ఉంది. చూడందు, మన మధ్య ఏదైనా ఉంటే ఆఫీస్ బయట తేల్చుకుందాం. ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నందిని, కళ్యాణ్ సార్కి కాలం కర్మం రెండిటి విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్టున్నాయి. ఆ నోటీస్ ఇచ్చేయి. ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుకుంటారు. నోటీసా? నాకా? ఎందుకు? నిహారిక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చెందిన కొన్ని స్థలాలు, ఫ్యాక్టరీలు నువ్వు కబ్జా చేశావు. నీతి నిజాయితీ అనే అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నావు. దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాస్తుల్ని కూడబెట్టావు. వీటన్నిటికీ నువ్వు కోర్టులో సమాధానం చెప్పాలి. నందిని, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కళ్యాణ్. జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యరా. ఎందుకంటే ఇంతకు ముందులా హెల్ప్ చేయడానికి, నువ్వు మర్చిపోతే మాట సాయం చేయడానికి ఈ నందిని కూడా నీ వైపు ఉండదు. నా ఆఫీస్కి వచ్చి నాకే లీగల్ నోటీస్ ఇస్తే నేను ఓడిపోతాను, భయపడిపోతాను అని భ్రమపడుతున్నారా? భ్రమ కాదు, వెరీ సూన్ నీ కళ్ళ ముందు కనిపించే నిజం అదే. నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే దారుంది. చేసిన తప్పుల్ని ఒప్పుకొని నిహారిక గ్రూప్కి సంబంధించిన ఆస్తులు అప్పగించి హరిప్రసాద్ గారి కాళ్ల మీద పడాలి. ఆయన కనికరం మీద నీ శిక్ష ఆధారపడి ఉంటుంది. ఈ కళ్యాణ్ చక్రవర్తికి తన కాళ్ల మీద తను నిలబడటం తప్ప ఒకరి కాళ్ల మీద పడటం జరగని పని. అలాంటి రోజు రాదు. నెవర్. సరే, నీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రోజులు, నీ ఎక్స్పెక్టేషన్కి మించిన శిక్షలు సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ఇంకా ఏం చూస్తున్నారు? వీడి భాగోతం మొత్తం మా మాటల్లో మీకు అర్థం కాలేదా? లీగల్ నోటీస్ అందుకున్న కంపెనీతో బిజినెస్ ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్తో మీరే నిర్ణయం తీసుకోండి. నందిని, పద. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద మీటింగ్. ఏమైంది? సారీ కళ్యాణ్ గారు, నాకు మీ బిజినెస్లో పార్ట్నర్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకు? లాయర్లుగా ఉండే కంపెనీలతో బిజినెస్ చేస్తాం కానీ లాయర్లతో గొడవ పడే మీతో కాదు. ఏంటి మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారా? అది నిజం కాదు. నా మీద కోపంతో వచ్చారు. మిమ్మల్ని నమ్మించడానికి, అందరి ముందు నా పరువు తీయడానికి మాటలతో, లీగల్ నోటీసులతో బెదిరించారు. వాటి నుంచి బయటపడటం, తిరిగి కౌంటర్ అటాక్ ఇవ్వటం నాకేం కొత్త కాదు. దయచేసి మీరంతా కూర్చోండి. సారీ కళ్యాణ్ గారు, ముందు ఈ కోర్టు గొడవలు క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత బిజినెస్ గురించి ఆలోచిద్దాం. పదండి, వెళదాం. ఆగండి, 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 ప్లీజ్ ఆగండి. రేయ్ నందగోపాల్,
అభి, మనం చేసేది మంచి అయితే ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది అన్న నిజం ఎలా ప్రూవ్ అయిందో చూసావా? నీకు సహాయం చేయడానికి ఎన్ని రోజులు నేనున్నాను. ఇప్పుడు హారిక కూడా తోడైంది. హారిక అలా రెస్పాండ్ అవుతుంది అనుకోలేదు ఆశ. ఎన్ని రోజులు తను నాకు శత్రువు అనుకున్నాను, కానీ ఇలా ఫ్రెండ్గా మారుతుంది అనుకోలేదు. నా బాధని చాలా బాగా అర్థం చేసుకుంది. అది బాధ కాదే, ఏడుపు. దాన్ని కూడా నమ్మిందంటే ఆ హారిక ఎలాంటిదో నాకు అర్థం కావడం లేదు. హ. అభి, నీకు ఎవరి సహాయం చేసినా చెయ్యకపోయినా నువ్వు మాత్రం నీలానే ఉండు. కళ్యాణ్ దగ్గర నువ్వనుకున్నది సాధించే వరకు క్షమించొద్దు. తప్పకుండా ఆశ, నువ్వు చెప్పిన తర్వాత కూడా పాటించకుండా ఎలా ఉంటాను? నందిని నందుగాడి టీంలో చేరిందని ఆఫీస్కొచ్చి గొడవ చేశారని అభికి తెలిస్తే నన్ను మరీ చీపుగా చూస్తుంది. సో ఆ టాపిక్ ఎత్తకుండా యాజ్ యూజువల్గా నటిస్తే బెటర్. హాయ్ డియర్. హాయ్ కళ్యాణ్, రా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? ఆ, నువ్వు నా గురించి నందినికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చావు కదా, ఆ విషయం చెప్తున్నాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు అభి? పాసింగ్ క్లౌడ్ లాంటి వాళ్ళని పట్టించుకోకపోవడమే బెటర్. మీ వదినతో నవ్వుతూ మాట్లాడుతుంటే ఏదైనా గుడ్ న్యూస్ ఉందేమో అనుకున్నాను. పెళ్లి కాకుండానే గుడ్ న్యూస్ ఏంటన్నయ్యా? ఎవరైనా వింటే విరగబడి నవ్వుతారు. హలో సిస్టర్, గుడ్ న్యూస్ అంటే ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. అందులో ఏదో ఒకటి అనుకున్నాను. కళ్యాణ్, నిజంగా ఒక గుడ్ న్యూస్ ఉంది. అవునా? ఏంటది? మన పెళ్లికి నాకు బాగా తెలిసిన వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తానని చెప్పడమే కాదు, నాకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తానన్నారు. ఎవరంత స్పెషల్? సర్ప్రైజ్. పెళ్లికి వస్తారు కదా, అప్పుడు నీకు స్పెషల్గా పరిచయం చేస్తానులే. పెళ్లి పనులని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టును. ఇదేం ఫస్ట్ టైం కాదు కదన్నయ్యా. అదీ కాక నీ మీద ఇష్టంతో చేసుకుంటోంది. అందుకే మా అభి ఫుల్గా ఎంజాయ్ చేస్తోంది. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ నీ మాటల్లో ఒక తెలియని సెటైర్ ఉంటుంది సిస్టర్. సెటైరా? నేనా? నేనేమన్నాను? ఇప్పుడు మీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. చూసావా అభి, నేను మంచి మాట్లాడినా మళ్ళీ అన్నయ్య ఎలా అంటున్నారు? ఏంటి కళ్యాణ్ ఇది? నేనేదో సరదాగా అంటే సిస్టర్ హట్ అయింది అంతే. దాన్ని నువ్వు సీరియస్గా తీసుకొని మళ్ళీ నువ్వు మౌన పోరాటం స్టార్ట్ చేయకు. ఆ మాత్రం భయం ఉంటే చాలు, నిన్ను ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. అభి, నా దగ్గర కూడా నీకు గుడ్ న్యూస్ ఉంది. ఏంటో గుడ్ న్యూస్? అదేంటో త్వరగా చెప్పు కళ్యాణ్, వినాలని నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంటికొచ్చిన వెంటనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను, కానీ మీ వదిన మర్దల సంతోషం ముందు టాపిక్ స్కిప్ అయింది. సరే, ఇప్పుడు చెప్పు. హారిక ఇండస్ట్రీస్ వెంచర్ లాక్ కాబోతోంది. సో మన పెళ్లికి నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అదే. నామినీగా నా పేరు పెట్టకుండానే గిఫ్ట్ ఇస్తున్నావా? ఏంటి ఏమన్నా? అదే, నా పేరు మీద ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావా అన్నాను. అది కాదు, నామినీ ఏదో అన్నావు. నామినీయా? అలా ఏమనలేదే. ఆశా, నీకేమైనా వినిపించిందా? లేదబి, నా పేరు మీద ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావా అనే కదా అన్నావు. ఏంటి కళ్యాణ్, నా మీద డౌట్ పడుతున్నావా? చచ్చా, నీకు నా మీద డౌట్స్ ఉన్నాయి, కానీ నాకెప్పుడు నీ మీద ఏ డౌట్లు ఉండవు. థ్యాంక్స్ కళ్యాణ్, ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు. నా కలని, కోరుకున్న జీవితాన్ని ఈజీగా సాధిస్తాను. జీవితంలో నువ్వేదైనా సాధించు, కానీ కాపురంలో మాత్రం నన్ను సాధించొద్దు. ఆ నవ్వు వెనక ఏదో సీక్రెట్ ఉంది. నా దగ్గర దాయాలన్న తపన కనిపిస్తుంది. అభిలాష పేరు మీద ప్రాజెక్టు లేదని డౌట్ వచ్చిందా? ఒకవేళ డౌట్ వస్తే ఇలా సైలెంట్గా ఉండదే. తుఫాను ముందు ప్రశాంతతలా ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తోందా?
మిస్సెస్ నందగోపాల్, నీకు పప్పాకి పెళ్లి చేయాలని మేము స్టార్ట్ చేసిన ఆపరేషన్ మిషన్ పేరిది ఫెయిల్ అయింది. కాదు, మీరిద్దరే ఫెయిల్ చేశారు. మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని ఈ బొమ్మ వేశాను. మీ ఇద్దరి పెళ్లి రోజున గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. ఈ డ్రాయింగ్లో ఉన్నట్టే ఫోటో తీయించుకోవాలనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. నీకు జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఈ బొమ్మను ఏం చేయను? డైరెక్ట్గా మాట్లాడుతుంటేనే పప్ప ఒప్పుకోవడం లేదు. అలాంటిది డ్రాయింగ్ చూస్తే పప్పకి చాలా కోపం వస్తుంది. నాకు అమ్మ కావాలి, పప్ప కావాలి. మీరిద్దరూ కావాలంటే ఈ పెళ్లి జరగాలి. మీ పెళ్లి జరగాలని నేను టెడ్డీ వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మీ ఇద్దరికీ నేనంటే ఇష్టమే కదా, అయినా నా కోసం పెళ్లికెందుకు ఒప్పుకోవడం లేదు? నీ వుడ్ బి డేటింగ్కి వెళ్తున్నాడు. ఎవరితో? వచ్చింది కదా కొత్త నారీమణి, నిహారికలా ఉండే హారిక. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.